మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం, ఈ శివరాత్రికి, ఈ మహాశివరాత్రికి మహాశివుడు అంటే పరమేశ్వరుడు శివయ్య మీకేం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు, మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ తేబోతున్నారు, మీ లైఫ్లో ఎటువంటి మిరాకిల్స్ తేబోతున్నారు, మీ సమస్యల్లో మీరు ఓవర్కమ్ చేయడానికి ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు, ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ కెరియర్ పరంగా, లవ్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, వీటన్నిటి పరంగా కూడా మనం చెక్ చేద్దాం, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఇంక్లూడ్ చేసి. ఓకే, అండ్ ఈ వీడియోని చూసే ముందు మీరు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్ అండ్ ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ మీకు చాలా వరకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు, కొందరికి కాకపోవచ్చు. సో మీకు ఏది రీజనేట్ అయితే దాన్ని మీరు తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1, ద బ్యూటిఫుల్ లీఫ్. This is pile number 1 and this is pile number 2, wonderful flower, and this is pile number 3, butterfly transformation. మీరు మీ పైల్ని ఇంట్యూటివ్లీ చూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పరంగా కూడా మీ యొక్క పైల్ని మీరు చూస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, దాన్ని బట్టి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, పాజ్ చేసి మీ యొక్క పైల్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, పైల్ నెంబర్ 1లో మళ్ళీ కలుద్దాం గైస్. ఓకే, హలో పైల్ నెంబర్ 1. ఎవరైతే పైల్ నెంబర్ 1 ద గ్రీన్ లీఫ్ని ఎంచుకున్నారో, ద బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్, మీకు శివయ్య ఏ బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు ఈ మహాశివరాత్రికి, మీ లైఫ్లో ఎటువంటి మిరాకిల్స్ తేబోతున్నారు, ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, వాళ్ళ లైఫ్లో ఎటువంటి మిరాకిల్స్ రాబోతున్నాయి, మీరేం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు. ప్లీజ్ యూనివర్స్ ప్లాన్ మీ, ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో యూనివర్స్ ప్లీజ్ ప్రే ద గాడ్. మీకు ఇష్టమైన దేవుని మీరు ప్రార్థన చేయండి, శివయ్యని ప్రార్థన చేయండి, ఎందుకంటే మీకు సరైన గైడెన్స్ లభించేలా. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓకే, Princess of Swords. Okay, Princess of Swords. Ace of Wands. Okay. And 2 cards, 3 cards. King of Cups, 5 of Cups, and 6 of Cups. Okay, King of Cups. అన్ని కప్స్ ఎలాగున్నాయి మీకు అని. And 1 card, 5 coins, and 8 of swords. Okay, pile number 1. This is the bottom of the deck, 10 of swords. 10 of swords. Okay, మీరు ఏదైతే చూస్ చేసుకున్నారు పైల్ నెంబర్ 1, ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే శివుని నుండి 8 ఆఫ్ స్వార్డ్స్ మిమ్మల్ని మీరే స్టక్ చేసుకుంటున్నారు, ఓవర్ థింకింగ్ చేసి. అసలు రేపు పొద్దున ఆ పని జరుగుతుందో లేదో తెలియదు, మీకు మీరే ఊహించేసుకుంటున్నారు ముందు. ఇది ఎలాగ అయిపోతుందేమో, అది అలా జరిగిపోతుందేమో. పాజిటివ్గా థింక్ చేయట్లేదు ఆ వర్క్ పట్ల, నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. అవ్వదేమో, ఏదవుతుందో ఏంటో. కానీ ఆ పొజిషన్లో మీరు అవుతుంది, తప్పకుండా జరిగి తీరుతుంది, భగవంతుడు నాతో ఉన్నాడు, ఐఎమ్ ఏ గ్రేట్ సోల్, ఐఎమ్ ఏ స్ట్రాంగ్ సోల్, ఐఎమ్ వెరీ పాజిటివ్, భగవంతుడు నాతో తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగవు, ఎటువంటి హాని నాకు జరగదు. సో ఆ సిచ్యువేషన్లో ఉండి, ఆ యొక్క మైండ్ సెట్తో ఉండి మీరు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ప్రిన్సెస్ ఆఫ్ స్వార్డ్స్ పొజిషన్లోకి మీరు వెళ్తారు. ఆ యొక్క థింకింగ్తో, ఆ యొక్క పాజిటివ్ థింకింగ్తో మీరు లైఫ్లో ఉన్నట్లయితే, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో, స్టక్ పొజిషన్లో అంటే మిమ్మల్ని మీరే స్టక్ చేసుకుంటున్నారు, ఎవరో బయట వాళ్ళ వల్ల కాదు, మీరే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సులువుగా తేలిపోయే సమస్యని మీరే పదే దాని గురించి ఆలోచించి నెగిటివ్గా మార్చుకుంటున్నారు. మీ మైండ్ని నెగిటివ్గా మీ యొక్క సోల్ని క్రియేట్ చేసుకుంటున్నారు. సో అది మిమ్మల్ని మీరు స్టక్ చేసుకోవద్దు. అలా స్టక్ చేసుకునే పక్షంలో ఆ స్టక్ పొజిషన్ నుండి బయటకు వచ్చినట్లయితే, ఈవెన్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ క్లియర్ థింకింగ్తో ఉంటారు.
ఏదైనా డెసిషన్ తీసుకున్నారంటే ఆ డెసిషన్ తీసుకున్నారు, దట్స్ ఇట్, అది క్లియర్. దానిలో మళ్ళీ లోటుపాట్లు కానీ, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం కానీ, మళ్ళీ ఆ మార్పులు చేర్పులు చేయడం కానీ ఆ యొక్క డెసిషన్లో అలాంటివే ఉండదు. ఒకసారి డెసిషన్ తీసుకున్నావా పక్కాగా ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది లైఫ్లో. అది ఎప్పుడు ఈ పొజిషన్ నుండి మీరు బయటకు వచ్చి మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఓవర్ థింకింగ్ నుండి, నెగిటివ్ థాట్స్ నుండి, నెగిటివ్ ఆలోచనల నుండి బయటకు తీసుకొని వచ్చినప్పుడు, ఈ పొజిషన్కి చేరుకున్నప్పుడు మీరు క్లియర్గా తీసుకోగలరు ఎటువంటి డెసిషన్ అయినా సరే. ఎందుకంటే చాలామంది ఇక్కడ క్లియర్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు లైఫ్లో. తీసుకుంటే ఏమవుతుంది, ఒకవేళ నేను ఈరోజు డెసిషన్ తీసుకుంటాను, రేపు పొద్దున్న ఈ డెసిషన్ వల్ల నాకేమైనా హాని కలుగుతున్నట్లయితే, నాకు ప్రమాదం కలిగినట్లయితే, నేను లాస్ అయినట్లయితే, అసలు జరగలేదు. జరిగిన దాని గురించి ఆలోచించి జరుగుతుందేమో అని భయపడుతున్నారు మీరు. ప్రజెంట్లో జీవించండి. రాబోయే చూడండి, ఫ్యూచర్ గురించి ఎవరికి తెలీదు. మరో నిమిషంలో ఏం జరగబోతుందో ఎవరికి ఏం తెలీదు. అలాంటప్పుడు రేపు పొద్దున్న ఏం జరుగుతుందో ఆలోచించి ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ మూమెంట్ని పాడు చేసుకోవద్దు. ప్రజెంట్ మూమెంట్లో ఉండి ఆలోచించండి. ఆ విధంగా థింక్ చేయండి. ఈ ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఫ్యూచర్ బాగోవాలంటే ఈరోజు మీరు ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నం చేయండి. కానీ ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఓకే. అండ్ అలా చేసినప్పుడు క్లియర్ కట్తో ఉన్నప్పుడు ఏస్ ఆఫ్ వాండ్స్ మీలో చాలామంది ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే లవ్ బ్రేకప్ అవ్వచ్చు, సెపరేషన్ సిచ్యువేషన్ అవ్వచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు. చాలా స్ట్రగుల్ అయి ఉన్నారు మీరు లైఫ్లో. చాలా అంటే చాలా. సో ఆ యొక్క ఏదైతే డిసప్పాయింట్మెంట్, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారో, డిసప్పాయింట్మెంట్కి గురయ్యారో, ఒంటరిగా ఫీల్ అవుతున్నారో, వాళ్ళు మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు లైఫ్ని. చాలామంది పాయింట్ నెంబర్ 1 కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కొత్తగా లైఫ్లో కొన్ని చేంజెస్ తీసుకొని రాబోతున్నారు. ఇవి చిన్న చేంజెస్, ఎన్నో బిగ్గెస్ట్ చేంజెస్ ఏం కాదు. చేంజెస్ అనేవి తీసుకొని రాబోతున్నారు ఈవెన్ మీ లైఫ్లో. చాలామంది ఇక్కడ జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు, అంటే బాడీ మెయింటెనెన్స్ చేద్దాం అనుకుంటున్నారు. కొంతమంది లుక్స్ పైన వర్క్ చేస్తున్నారు, బ్యూటీ పైన వర్క్ చేస్తున్నారు. వాళ్ళని అంటే సెల్ఫ్ లవ్కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు ఇక్కడ, ఇవ్వాలి కూడాను. అండ్ ఇక్కడ పరమేశ్వరుడు ఇంకేం చెప్తున్నారు అంటే సెల్ఫ్ లవ్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమిస్తారో, మీకు మీరు టైం ఇస్తారో, మీతో మీరు సమయాన్ని గడుపుతారో, అప్పుడు మీలో కొత్త థాట్స్ వస్తాయి. కొత్తగా ఆలోచించగలరు. కొత్త న్యూ ఆపర్చునిటీస్, న్యూ డోర్స్ అనేవి మీ లైఫ్లో ఓపెన్ అవుతాయి. న్యూ స్టార్టింగ్ అనేది మీ లైఫ్లో జరిగి తీరుతుంది. అండ్ 5 ఆఫ్ కప్స్ నేను ఇప్పుడే చెప్పాను. ఏదైతే మీ లైఫ్లో కోల్పోయిన దాని గురించి బాధపడుతున్నారో, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. పాస్ట్ గురించి బాధపడినంత మాత్రాన పాస్ట్ తిరిగి వచ్చేది. పాస్ట్ నుండి ఏదైతే మీరు లెసన్ నేర్చుకున్నారో ఆ లెసన్ని నేర్చుకొని ముందు లైఫ్లో అడుగు వేసినట్లయితే 5 ఆఫ్ కాయిన్స్, పావర్టీ నుండి బయటకు వస్తారు. పేదరికం, ఎవరైతే ఫైనాన్షియల్ ఇష్యూస్లో స్ట్రక్ అయి ఉన్నారో, స్ట్రగుల్ అవుతున్నారో, ఆ యొక్క ఇష్యూస్ నుండి బయటకు వస్తారు పూర్తిగా ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్ ఓవరాల్ 10 ఆఫ్ వాండ్స్. 10 అనేది ఎప్పుడు సైకిల్ని, అంటే నెగిటివ్ సైకిల్ని కంప్లీట్ చేస్తుంది. ఏదైతే మీరు ఇప్పటి వరకు రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, లైఫ్లో స్ట్రగుల్స్ అవ్వచ్చు, లవ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, భార్యాభర్తల రిలేషన్ అవ్వచ్చు, సేమ్ జెండర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎటువంటి రిలేషన్షిప్లో అయినా అవ్వచ్చు, జాబ్ ప్రమోషన్ అవ్వచ్చు, స్ట్రగుల్ అవుతున్నారు అన్నిటి పరంగా. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరు దేనికి రీజన్ అవుతున్నారో దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాంట్లో స్ట్రక్ అయి ఉంటారు. కొంతమంది లవ్ రిలేషన్షిప్లో అవ్వచ్చు, కొంతమంది జాబ్, కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్. సో దేని నుండి స్ట్రగుల్ అయినట్లయితే ఆ యొక్క స్ట్రెస్ నుండి బయటికి రాబోతున్నారు. అంటే ఆ యొక్క సైకిల్ అనేది మీ లైఫ్లో ఎండ్ అవబోతుంది. న్యూ సైకిల్లోకి అడుగు పెడుతున్నారు. ఇన్ ఏ పాజిటివ్ వే, నెగిటివ్ సైకిల్ నుండి పాజిటివ్ సైకిల్కి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడ 5 ఆఫ్ కప్స్, పావర్టీ, పేదరికం. 5 ఆఫ్ కప్స్ అనేది పేదరికాన్ని తెలియజేస్తుంది. మీ లైఫ్లో ఎవరైనా నెగిటివ్ పర్సన్స్ ఉన్నా సరే, మిమ్మల్ని బాధ పెట్టిన వారైనా సరే, ఈవెన్ మీ ఫ్యామిలీలో చాలామంది ఇక్కడ బాధ పెట్టిన, అంటే మిమ్మల్ని తక్కువ చేసే మాట్లాడిన వారు ఉన్నారు. మీరు ఏదైతే కృషి చేస్తున్నారో, పని చేస్తున్నారో, ఆ పని గుర్తించిన వాళ్ళు ఉన్నారు. మీ యొక్క పనిని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి పర్సన్స్ మీ లైఫ్ నుండి వెళ్ళిపోతున్నారు దూరంగా. అంటే మిమ్మల్ని కష్టపెట్టేవాళ్ళు, మిమ్మల్ని దుఃఖపరిచేవారు, వాళ్ళు మీ లైఫ్ నుండి
వెళ్ళిపోతున్నారు. అంటే మిమ్మల్ని బాధ కలిగించేది మీ లైఫ్ నుండి వెళ్ళిపోతుంది దూరంగా. సో మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈవెన్ కింగ్ ఆఫ్ కప్స్, ఎమోషన్స్. కింగ్ ఆఫ్ కప్స్ అనేది కైండ్లీ హార్టెడ్, లవింగ్, కేరింగ్, రొమాంటిక్. సో ఇక్కడ చాలామంది రీయూనియన్ అవ్వబోతున్నారు. ఎవరైతే రీయూనియన్ కోరుకుంటున్నారో మహాశివుడు ఈ మహాశివరాత్రికి పైల్ 1 వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో పైల్ 1 పరమేశ్వరుడు మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్. ఇంకోటి ఏంటి అంటే మీ లైఫ్లోకి ఎమోషన్స్, మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవారు, మీకు తోడుగా ఉండేవారు, అలాంటి పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకొని రాబోతున్నారు. ఈవెన్ ఫ్రెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు. కానీ మొట్టమొదటిగా మీ యొక్క రిలేషన్షిప్ అనేది ఈసారి ఎవరైతే మీ పర్సన్ ఎంటర్ అవుతున్నారు మీ లైఫ్లోకి, ఈ పర్సన్ ముందు ఫ్రెండ్షిప్కే షేక్ ఇస్తారు ముందు. తర్వాత ఆ ఫ్రెండ్షిప్ నుండి మీ యొక్క రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ నౌ ఆ పర్సన్ అనేవారు మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ముందుగా మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు, అన్ని రకాల సపోర్ట్ అనమాట. ఈవెన్ మీరు ఏదైనా జాబ్ చేస్తే మీకు సలహాలు ఇవ్వడం, ఈ వేలో కాదు ఈ వేలో వెళ్తే నీకు ఇంకా ప్రాఫిట్ వస్తుందని చెప్పడం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? యాక్చువల్లీ మీరు ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు. అండ్ 8 ఆఫ్ స్వార్డ్స్ డిసప్పాయింట్మెంట్ గురయ్యారు, స్ట్రెస్కి లోనయ్యారు, మిమ్మల్ని మీరే కట్టడి చేసుకుని ఐసోలేషన్ ప్రాసెస్లో ఉంచుకున్నారు. సో అలా ఉండకుండా ఉండడానికి మీ లైఫ్లోకి అంటే మీరు చాలా మూడీ అయిపోయారు మీ లైఫ్లో. ఇంకా ఏది జరగదు, ఏమీ అవ్వదు అంటే ఆశలు వదిలేసుకున్నారు. లైఫ్లో మనం ఆశలను ఎప్పుడు వదలకూడదు. మరి సూర్యుడు రోజు ఉదయించడం మానేస్తే మనకి ఇంకేమవుతుంది? సృష్టి ఏమైపోవాలి? రోజు సూర్యుడు ఉదయిస్తాడా నా ఆశతోని కొంతమంది పంట పొలాలు ఉన్నవారు, రోజు వర్షం పడితే ఏమవుతుంది? పంట పొలాలు నాశనం అయిపోతాయి. సూర్యుడి గురించి వాళ్ళకి ఆ నమ్మకం ఉంది, ఈ రోజు కాకపోతే సూర్యుడు వస్తాడు, సూర్యుని వెలుగు అనేది ఈ పంట పొలాలకి అందుతుంది. సో జీవితంలో బతికి ఉండాలి అన్నట్లయితే ఆశ అనేది ఉండాలి. అత్యాశ కాదు, ఆశ. దురాశ కాదు, ఆశ ఉండాలి. సో ఇక్కడ 6 ఆఫ్ కప్స్, ఎస్ ఇక్కడ చెప్పాను కింగ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్. మీ యొక్క ఫ్యామిలీ పర్సన్ అవ్వచ్చు, మీ యొక్క కొలీగ్స్, రిలేటివ్స్ అవ్వచ్చు, మీ యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్స్ అవ్వచ్చు. యాక్చువల్లీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఆ పర్సన్ మీకు సహాయం అందించడానికి ముందుకు వస్తారు. తప్పకుండా మీకు సహాయం అందిస్తారు. బిజినెస్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మీరు ఏ స్ట్రగుల్స్లో ఉన్నా సరే మీరు వాళ్ళతో మీ యొక్క సమస్యలు షేర్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ సమస్య నుండి ఎలా బయటికి రావాలన్నది మీకు ఆ సొల్యూషన్ అనేది చెప్తారు తప్పకుండా. ఈవెన్ స్టూడెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ కొద్దిగా శ్రద్ధ అనేది వహించాలి మీ యొక్క స్టడీ పైన, ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ ఫ్లక్చువేషన్స్ ఉండకుండా ఆ ఫ్లక్చువేషన్స్ నుండి బయటపడాలి. కొంచెం జాగ్రత్తగా చదవాలి. స్టడీ పరంగా కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. ఓకే, ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరే స్టక్ చేసుకున్నట్లయితే ఎక్కువగా బాధపడినట్లయితే ఆరోగ్యం అనేది పాడయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పావర్టీ కూడా ఉంది కాబట్టి, పేదరికం, బాధ ఉంది కాబట్టి వీటన్నిటి నుండి కొంచెం మిమ్మల్ని మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా ట్రై చేయాలి? అంటే మేనిఫెస్టేషన్, మెడిటేషన్ ద్వారా మీరు ఏదైనా చేసినట్లయితే తప్పకుండా మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయి. ఈవెన్ ఈ ఏ సైకిల్స్తో అయితే మీరు బాధపడుతున్నారో, ఈవెన్ రిలేషన్షిప్లో అవ్వచ్చు బాధపడుతున్నారు, తప్పకుండా ఆ సైకిల్స్ అనేవి, బ్యాడ్ సైకిల్స్ అనేవి ఎండ్ అయిపోతాయి పూర్తిగా. అండ్ ఎవరైతే ఇక్కడ నేను చెప్పాను రీయూనియన్ కావాలనుకుంటున్నారో తప్పకుండా రీయూనియన్ అవుతారు. అండ్ 6 ఆఫ్ కప్స్ కాబట్టి రీయూనియన్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కట్ ఆఫ్ అవుతారు. ఎప్పుడు అవుతారు అంటే ఈవెన్ 10 days అవ్వచ్చు, 2 weeks అవ్వచ్చు. మీ యొక్క పర్సన్ అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని కట్ ఆఫ్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు. ఓకే, అండ్ ఎడిషనల్ అడ్వైస్ కూడా మీకు ఏమి ఇవ్వబోతున్నారో శివయ్య చూద్దాం. అండ్ ఈ కార్డ్ అనేది లాస్ట్లో రివీల్ చేద్దాం. ఓకే, సర్ప్రైజ్. ఓకే, ఈ పాయింట్ నెంబర్ 1 యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో ఎడిషనల్ గైడెన్స్ కూడా తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్కి ఓం నమః శివాయ. చూస్తున్న వ్యూయర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు శివయ్య? ఎడిషనల్గా మీరేం చెప్పబోతున్నారు? ఓన్లీ 1 కార్డ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్. చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఇంకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు?
యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎక్కడైతే శివయ్య ఉన్నారో మీ యొక్క బాగోగులను శివయ్యే చూసుకుంటున్నారో, పరమశివుడే. భయపడాల్సిన అవసరమే ఉంది. పాయింట్ నెంబర్ 1, లెట్ గో ఆఫ్ యువర్ ఫియర్ అండ్ వరీ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్. ఎగ్జాక్ట్లీ. మీ లవ్డ్ వన్స్ గురించి పరమశివుడు చూసుకుంటున్నారు, జాగ్రత్తలు వహిస్తున్నారు. అండ్ మీకు ఏదైతే భయాలు ఉన్నాయో, మీ వర్క్ పరంగా కావచ్చు, మీ యొక్క ఫ్యూచర్ పరంగా కావచ్చు, మీ యొక్క ఇండివిజువల్ ఏవైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లమ్స్తో మీరు స్ట్రగుల్ అవుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ చూసుకోవడానికి పరమశివుడు ఉన్నారు. బట్ ప్రయత్నాలు చేయండి. మీ చేతుల్లో లేనిది భగవంతునికి సరెండర్ చేసేయండి, ఈశ్వరునికి సరెండర్ చేసేయండి. ఎందుకంటే తప్పకుండా భగవంతుడు మీ యొక్క బాగోగులు చూసుకుంటున్నాడు, పరమేశ్వరుడు సాక్షాత్తుగా. సో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఇక్కడ 10 of Wands ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు చాలా. ఆ రెస్పాన్సిబిలిటీస్ని మీరు క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు, నిర్వర్తిద్దాం అనుకుంటున్నారు. బట్ కానీ మీ చేతిలో అంత డబ్బు లేదు, సో దాని గురించి మీరు బాధపడుతున్నారు. బట్ బాధపడాల్సిన అవసరం లేదు. మీకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి వస్తున్నారు, యూనివర్స్ పంపిస్తుంది, పరమశివుడు మీ దగ్గరికి పంపిస్తున్నారు. అతను మీకు అన్ని రకాల సలహాలు ఇస్తారు, మీ లైఫ్లో ఎదగడానికి, ముందుకు వెళ్ళడానికి మీకు మనోధైర్యాన్ని ఇస్తారు, మోటివేట్ చేస్తారు మిమ్మల్ని. ఈ యొక్క పెయిన్ నుండి మీకు బయటకు తీసుకొస్తారు. ఓకే, సో డోంట్ వరీ, బీ హ్యాపీ. అండ్ ఈ కార్డ్ ఎంతో చూద్దాం. పరమశివుడు మీకేం ఇస్తున్నారు ఎగ్జాక్ట్గా, శివయ్య మీకేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూద్దామా? ఫైల్ నెంబర్ 1 చెప్పండి. ఓకే, కౌంట్ చేద్దాం. 1, మీరు కూడా శివుని ప్రార్థించండి. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో, మీరు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో దేంతో స్ట్రగుల్ అవుతున్నారో దేవుణ్ణి ప్రార్థించండి, భగవంతుని కోరుకోండి. శివయ్య నా లైఫ్లో నాకు గైడెన్స్ ఇవ్వండి, నేను ఎలా ఏదో ఒక సంకేతాన్ని చూపించండి ప్లీజ్, నేను ఈ యొక్క సమస్య నుండి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ప్లీజ్ నాకు గైడెన్స్ ఇవ్వండి, ప్రార్థించండి. ఇంతలోపు నేను కౌంట్ చేస్తాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. Oh, blessings of Shiva, good fortune. Congratulations, pile number 1. May the benevolent blessings of Lord Shiva continually illuminate your path. You are regarded as a cherished child of the divine deity, bestowed with the divine guys. ఓ వావ్, ఈ కార్డ్స్ అన్నీ యాక్చువల్లీ నాకు ఈ కార్డ్ అని నాకు తెలీదు, నేను జగల్ చేసి పెట్టున్నాను. వావ్ పైల్ నెంబర్ 1. నేను మీకు ఇదివరకే చెప్పాను, పరమేశ్వరుడు మీతో తోడుగా ఉన్నాడు సాక్షాత్తుగా. అలాంటప్పుడు మీకు ఎందుకు భయం? మీ యొక్క బాగోగులు అతను ఎప్పుడు మిమ్మల్ని వదలలేదు, మీతోనే ఉన్నాడు. సో డివైన్ ఇస్తున్న గైడెన్స్ని ఇది ఒక గైడెన్స్లా తీసుకోండి. నేను ఇప్పుడు చెప్పింది, ఎప్పుడైతే ఈ పొజిషన్ నుండి బయటకు వస్తారో, మీరు అన్నిటినీ ఈ యొక్క పొజిషన్ నుండి బయటకు వస్తారో, మీరు ఆలోచిస్తారో, ఆటోమేటికల్లీ మీకు ఈ యొక్క క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, 6 of cups, కింగ్ ఆఫ్ కప్స్ వీళ్ళందరూ సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు ఈ పొజిషన్లో ఉన్నట్లయితే ఎవరి సహాయాన్ని అందుకోలేరు. సో డివైన్ ఈ పొజిషన్ని మీరు బయటికి రావాలని కోరుకుంటుంది అండ్ దాన్ని కూడా చూపిస్తుంది. ఓకే, యు ఆర్ ఏ డివైన్ చైల్డ్. ఇక్కడ ఆల్రెడీ చెప్పేసారు, యు ఆర్ ఏ డివైన్ చైల్డ్, గుడ్ ఫార్చ్యూన్. ఏదైతే అదృష్టం మీ యొక్క ఇంతవరకు మీకు అదృష్టం అనేది లేదు, సహాయం చేయలేదు, ఇకమే మీకు అదృష్టం అనేది మీ వైపు ఉంది. వీల్ ఆఫ్ యువర్ ఫార్చ్యూన్, అదృష్టం మీతో ఉంది. ఇప్పుడు మీరేం చేయాలనుకున్నా చేయొచ్చు. ఏం చేయాలనుకుంటే ధర్మబద్ధంగా నడుచుకోండి, సత్కర్మలు చేయండి, పుణ్యకర్మలు చేయండి, తప్పకుండా పరమేశ్వరుడు మీతో ఉన్నాడు. ఓకే, పాయింట్ నెంబర్ 1 ఇది. పాయింట్ నెంబర్ 1 రీడింగ్ మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను. అలాగే పరమేశ్వరుడు మీకు ఇచ్చిన గైడెన్స్ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ 311 ఎనర్జీతో క్లైమ్ చేయండి. థ్యాంక్ యూ గాడ్ శివ, లేకపోతే థ్యాంక్ యూ లార్డ్ శివ, థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్లో ఎవరైతే పాయింట్ నెంబర్ 1ని చూస్ చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ లార్డ్ శివ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పాయింట్ నెంబర్ 2లో మళ్ళీ కలుద్దాం. బాయ్. వెల్కమ్ పాయింట్ నెంబర్ 2. ఎవరైతే ద బ్యూటిఫుల్ ఫ్లవర్, పింక్ ఫ్లవర్ని చూస్ చేసుకున్నారో చూద్దాం శివయ్య మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో. ఓకే,
ఓం నమ శివాయ. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఓకే, పాయింట్ నెంబర్ 2. శివయ్య పాయింట్ నెంబర్ 2కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, వాళ్ళ లైఫ్లో ఎటువంటి మిరాకిల్స్ రాబోతున్నాయి, అండ్ వాళ్ళ లైఫ్లో ఎటువంటి సమస్యలైనా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎదుర్కొన్నట్లయితే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఓవర్కమ్ చేయాలి చూస్తున్న వ్యూయర్స్? ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. మీరు కూడా ప్రే చేయండి లార్డ్ శివాకి. పాయింట్ నెంబర్ 2, ఎవరైతే పాయింట్ నెంబర్ 2ని చూస్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, మిరాకిల్స్ రాబోతున్నాయి, వాళ్ళ లైఫ్లో వస్తున్న సర్కమ్స్టెన్సెస్ని, ఆబ్స్టికల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ప్లీజ్ గైడ్ మీ. శివయ్య మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. Oh, the world. Great, great, great. And another one, the devil. Pile number 2, very interesting. Very interesting cards are they? The tower. Okay, the tower. Okay, the tower. And death card. Oh my god. And next one, 5 of swords. Okay, 6 of swords and 7 of swords, and bottom of the deck, the Empress. నెంబర్ 2, నాకు నిజం చెప్పండి, మీరేంటి శివ పూజలు చేస్తున్నారా? మంచి భర్త కావాలని కానీ, మీ లైఫ్లో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలని చెప్పండి. పాయింట్ నెంబర్ 2. ఇది మిస్టీరియస్ రీడింగ్ మీది. 4 మేజర్ ఆర్కానా, సారీ 5 మేజర్ ఆర్కానా. బాటమ్ ఆఫ్ ద డెక్, ద ఎంప్రెస్. Oh my god, oh my god. I'm so blessed this reading. Okay. Point number 2. Actually, ప్రజెంట్ మీ లైఫ్లో ఎవరైతే పాయింట్ నెంబర్ 2 చూస్తున్నారో, కొంతమంది స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు. కొంతమంది లైఫ్లో అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ లైఫ్లో ఏం చేయాలి అంటే ఒక లైఫ్లో క్లారిటీ అనేది మీకు లభిస్తుంది. అంటే మీకు ఒక గోల్, మీరు ఒక గోల్ని సెట్ చేసుకున్నారు. ఆ గోల్ని ఎలా అచీవ్ అవ్వాలి, ఆ గోల్ వరకు చేరుకోవడానికి మీరు ఏం చేయాలి, ఈ వేటిని విడిచిపెట్టాలి, వేటిని రిలీజ్ చేయాలి, వేటిని గెయిన్ చేయాలి, వేటిని దేన్ని గెయిన్ చేయాలి, దేన్ని రిలీజ్ చేయాలని మీరు తెలుసుకున్నారు. జీవన సత్యం అనుకోవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే. చాలామంది లైఫ్లో చాలా లేట్గా తెలుసుకుంటూ, కొంతమంది వేగంగా తెలుసుకుంటారు. ఎవరైతే వేగంగా తెలుసుకుంటారో వాళ్ళ లైఫ్ అనేది చాలా వేగంగా అవుతుంది, గ్రోత్ అనేది ఉంటుంది లైఫ్లో. సో పాయింట్ నెంబర్ 2, మీరు చాలామంది ఇక్కడ మేనిఫెస్టేషన్ చేసే ఉన్నారు. చాలామంది భక్తి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే ఈశ్వరుని పైన విశ్వాసం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈవెన్ శివయ్య అవ్వచ్చు, దుర్గాదేవి అవ్వచ్చు, హనుమంతుడు అవ్వచ్చు, సాయిబాబా అవ్వచ్చు. అండ్ ఇక్కడ చాలా ఎనర్జీస్ దేని పిక్ అవుతుందంటే మాతా దుర్గా, అమ్మవారు దుర్గాని పూజించే వాళ్ళు ఈ పాయింట్ నెంబర్ 2లో ఎక్కువగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ సాయిబాబా. మీ ఇంట్లో కూడా ఉండొచ్చు అమ్మవారి యొక్క ఫోటో అవ్వచ్చు, అమ్మవారి యొక్క చిన్న విగ్రహం అవ్వచ్చు, అలాగే బాబాది విగ్రహం అవ్వచ్చు, బాబా ఫోటో అవ్వచ్చు. పాయింట్ నెంబర్ 2. రీడింగ్ పరంగా చూసుకుంటే ద వరల్డ్ కార్డ్. మీ లైఫ్లో ఏవైతే స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేస్తున్నారో ఆ స్ట్రగుల్స్ అనేవి ఎండ్ అవబోతున్నాయి అతి త్వరలో. కొంతమందివి ఎండ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న తర్వాత కూడా మీ లైఫ్లో ఏవైతే నెగిటివ్ సైకిల్స్ ఉన్నాయో, నెగిటివ్ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ అంతా ఎండ్ అయిపోయే టైం వచ్చేసింది. యాక్చువల్లీ చెప్పాలంటే డివైన్ టైమింగ్ వచ్చేసింది. పాయింట్ నెంబర్ 2, మీ డివైన్ టైమింగ్ చాలామందికి వచ్చేసింది. అండ్ ఈ రీడింగ్ తర్వాత మీకు రాబోతుంది. ఈవెన్ 2 days. ఓకే, ద వరల్డ్ కార్డ్. మీరు ట్రావెల్కి చాలామంది ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ట్రావెల్కి వెళ్ళే అవకాశం ఉంది. చిన్నపాటి ట్రావెల్ అవ్వచ్చు, ఉదయం వెళ్ళి సాయంత్రం రావచ్చు, మీకు మీ ఫ్యామిలీతో అవ్వచ్చు, లేకపోతే మీ సోల్ ట్రిప్ అవ్వచ్చు. ఒక 2 days అవ్వచ్చు, 3 days అవ్వచ్చు. కానీ 3 days కంటే ఎక్కువ కాదు, 3 days ట్రిప్ మ్యాక్సిమం ట్రావెల్కి వెళ్ళే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్తో అవ్వచ్చు.
సో, ఓవరాల్‌గా మీ యొక్క నెగెటివ్ సైకిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఆ యొక్క నెగెటివ్ సైకిల్ అనేది కంప్లీట్ అయ్యి పాజిటివ్ సైకిల్‌లోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. పాయింట్ నంబర్ 2 ఈవెన్ లవ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏవైతే స్ట్రగుల్స్‌ని మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్నారో, ఈవెన్‌కి చాలామంది ఇక్కడ పాయింట్ నంబర్ 2 మీ ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగోలేదు. అందరికీ చందు ఆహ్, హెల్త్ ఇష్యూస్ అయినా సరే, ఆ హెల్త్ ఇష్యూస్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇంప్రూవ్ అవుతారు. కొంతమంది మెడిసిన్ యూజ్ చేసినా గానీ లాభం లేకపోయింది. బట్ ఇప్పుడు అలా కాదు. మెడిసిన్ యూజ్ చేసినా గానీ ఆ మెడిసిన్ అనేది పనిచేస్తుంది. రికవరీ అవుతారు వేగంగా. ఓకే. ఈవెన్ మీరైనా అవ్వచ్చు. ద డెవిల్ కార్డ్ మీ యొక్క ఇంటి పైన అవ్వచ్చు, మీ పైన అవ్వచ్చు, మీ యొక్క కెరియర్‌లో గ్రోత్ రాకుండా, మీకు మ్యారేజ్ అవ్వకుండా, లేకపోతే ఫైనాన్షియల్‌గా మిమ్మల్ని స్టక్ చేయడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎవరైనా స్పెల్స్ ఉపయోగించినట్లయితే, ఆ స్పెల్స్ కూడా వాళ్ళకి వెనక్కి తిప్పికొట్టబడుతున్నాయి ఇప్పుడు. యూనివర్స్ తిప్పికొడుతుంది వాళ్ళ యొక్క స్పెల్స్‌ని. అది కూడా డబుల్ స్పీడ్‌లో. అండ్ పాయింట్ నంబర్ 2 వర్క్ పరంగా. వర్క్ పరంగా అవ్వచ్చు, మీ లైఫ్‌లో అవ్వచ్చు. కొంతమంది మిమ్మల్ని మోసం చేశారు. బాగా మోసం చేశారు. బాగా హర్ట్ అవుతున్నారు. ఇప్పటికీ హర్ట్ అవుతున్నారు మీరు. ఇప్పటికి మీరు వాళ్ళని క్షమించలేదు. ప్లీజ్ ఇప్పటి వరకైతే మీరు క్షమించరో ఒక పర్సన్‌ని, ఇప్పటి వరకైతే మీరు క్షమించరో, ఫర్గివ్ చేయరో, మీరు లైఫ్‌లో ముందుకు వెళ్ళలేరు. ఆ గ్రడ్జ్ అనేది మీలో ఉండిపోతుంది. ఎప్పుడైనా మనసులో గ్రడ్జ్ ఉండిపోయినట్లయితే మనం దేన్ని గెయిన్ చేయలేం. అది మన యొక్క సక్సెస్‌ని ఆపుతుంది. సో, అలాంటివి ఏవైనా అసూయ, ఈర్ష్య, ద్వేషం, మోహం, కామం ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటిని లెట్ గో చెప్పేయండి. ఒక పక్కన పెట్టేయండి. ఎవరైతే ఈవెన్ ఎమోషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక పర్సన్ అవ్వచ్చు, ఫర్గివ్ చేసి వదిలేయండి. గ్రడ్జ్ పెట్టుకోవద్దు. నా పట్ల ఇలా చేశాడు, వాడికి ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి జరగాలి ఆమెకి. నో, అలా అనుకోవద్దు ప్లీజ్. మీరు అనొచ్చు, నాకు అంత అపకారం చేసినోడికి నేనేం చేయొద్దా? ఏదో ఒకటి చేయాలి కదా! జవాబు చెప్పాలి. దేని ద్వారా? మీ యొక్క చేతల ద్వారా, మీ యొక్క పని ద్వారా, మీ యొక్క సక్సెస్ ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పాలి. అంతే తప్పించి కానీ గ్రడ్జ్ ఉంచుకొని అలా ఉన్నట్లయితే ఏదైనా వికారాలు మన యొక్క మైండ్ సెట్‌లో అవ్వచ్చు, మన యొక్క మనసులో ఉన్నట్లయితే అది మన సక్సెస్‌కి అడ్డుగోడగా ఉంటుంది. సో, దాన్ని ఫర్గివ్ చేసి బాయ్ బాయ్ టాటా చెప్పేయండి. ఆ యొక్క ఎమోషన్స్ కావచ్చు, బ్యాడ్ ఎమోషన్స్ అవ్వచ్చు, బ్యాడ్ పర్సన్స్ అవ్వచ్చు, మిమ్మల్ని బాధ పెట్టిన వారు అవ్వచ్చు, ఈవెన్ మీరు ఎవరినైనా సరే బాధ పెట్టుంటే అత్యవసర పరిస్థితుల్లో అవ్వచ్చు, మిమ్మల్ని మీరు క్షమించండి. భగవంతునికి చెప్పండి, నేను తెలిసి తెలియక ఎవరికైనా పట్ల నేను తప్పు చేస్తున్నట్లయితే నన్ను క్షమించండి. అండ్ నన్ను నేను క్షమించుకోబడుతున్నాను. నన్ను నేను క్షమిస్తున్నాను. సో, లెట్ గో చెప్పేయండి. అలా చెప్పిన రోజు మీ గోల్‌కి మీరు రీచ్ అవుతారు. ఈవెన్ రిలేషన్షిప్‌లో బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. కెమిస్ట్రీ స్ట్రాంగ్ అవుతుంది. రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. ద డెవిల్ కార్డ్ అండ్ మీ పర్సన్. ఇక్కడ చాలామంది లవర్స్ ఎనర్జీ బాగా పిక్ అవుతుంది. లవ్ ప్రాబ్లమ్ ఎక్కువగా బాగా పిక్ అవుతుంది. తర్వాత ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్ పిక్ అవుతుంది. లవ్‌లో అయినట్లయితే మీ యొక్క పర్సన్ మీ పట్ల ప్యాషనేట్‌గా ఫీల్ అవుతున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అంటే మీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ ద డెవిల్. రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ చూసినట్లయితే రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీ నుండి దూరమైనందుకు. ఎందుకు దూరం అయ్యానా అని. ఈవెన్ మీరు ఇక్కడ ఉన్నారు. ఇది మీరు. యు ఆర్ ఏ లీడర్. లీడర్ పొజిషన్‌లో మీరున్నారు. పాయింట్ నంబర్ 2 ఎవరైతే మిమ్మల్ని పోగొట్టుకున్నారో పాస్ట్‌లో వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఈవెన్ మీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్యామిలీ సర్కిల్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు, మిమ్మల్ని దూరం చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. క్షమాపణ కోరాలనుకుంటున్నారు. బట్ అంతా అయిపోయింది. 6 ఆఫ్ స్వార్డ్స్. అంతా అయిపోయింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రావాలని ఆలోచిస్తున్నారు. ఎలా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలా, ఎలా మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలా అని చూస్తున్నారు. ఎందుకంటే 7 ఆఫ్ స్వార్డ్స్ చాలా చాకచక్యంగా మీతో ప్రవర్తించారు. ఎన్నో తీపి మాటలు మీకు చెప్పారు. చాలా స్మార్ట్‌గా మీతో బిహేవ్ చేశారు. మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ముంచేశారు. ఇటుకీ కాకుండా మీ లైఫ్‌లో. ఇతనే ప్రాణం అంటే ఈమె అంటే పూర్తిగా మీ యొక్క లైఫ్‌ని ఇతను పూర్తిగా డిపెండ్ అయిపోయారు. ఈవెన్
ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక ప్రేమ అవ్వచ్చు, మీరు ప్రేమించిన పర్సన్ అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు, అతను అవ్వచ్చు, ప్రేమనివ్వచ్చు, ప్రేమను పంచవచ్చు, కానీ పూర్తిగా ఒకరిపైన డిపెండ్ అయిపోకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. సో మీరు పూర్తిగా ఆ వ్యక్తి పైన డిపెండ్ అయిపోయారు. మీరు ప్రేమించిన వ్యక్తి, ఆమె ఏం చేశారు, అతనేం చేశారు, మిమ్మల్ని మిస్యూజ్ చేశారు. స్మార్ట్గా మీ చేత తన పనులన్నీ చేయించుకొని చేతులు దులిపేసుకున్నారు. సో దానివల్ల మీకు చాలా బాగా హట్ అయ్యారు. ఎందుకంటే టవర్ మూమెంట్ ఇక్కడ వచ్చి చూసినట్లయితే డిజాస్టర్ మీ లైఫ్లో. పాయింట్ నెంబర్ 2, మీరు చాలా ఎదుర్కొన్నారు మీ లైఫ్లో. ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఎదుర్కొన్నారు, ఫ్యామిలీ ఇష్యూస్ని ఎదుర్కొన్నారు, అండ్ ఒకానొక సమయంలో మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేయలేదు, మీ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేయలేదు, ఒంటరిగా పోరాడారు. గ్రేట్ పాయింట్ నెంబర్ 2, ఒంటరిగా పోరాడారు. అండ్ చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎటికీ కాక లేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క సమస్య నుండి బయటపడతారు. మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్, బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది. అండ్ మీ లైఫ్ని అది షేక్ చేయొచ్చు ఒక నిమిషంకి, బట్ అది పాజిటివ్. మీ లైఫ్లో పాజిటివిటీ తేడానికి ఆ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. సో ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి ఆ చేంజెస్ని. దాంతో డిస్ట్రాక్ట్ అవ్వద్దు. డిస్ట్రాక్ట్ అయినట్లయితే ఈ యొక్క ఛాన్స్ని మీరు మిస్ అయిపోతారు. ద ఎంప్రెస్ మీ లైఫ్లో ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే ఈ పొజిషన్కి రావాలని, అండ్ యూనివర్స్ కోరుకుంటుంది ఈ పొజిషన్కి రావాలని. ఈవెన్ చిల్డ్రన్స్ ఎవరైతే కన్సీవ్ చేయాలనుకో, బేబీ కన్సీవ్ కావాలనుకుంటున్నారు, పిల్లలు లేరో, సంతానం లేదో, వాళ్ళకి బేబీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈవెన్ ఆఫ్టర్ ఏప్రిల్. ఓకే, తప్పకుండా మీరు ఎంప్రెస్ స్టేజ్కి చేరుకుంటారు. ఎంప్రెస్ దగ్గర అన్నీ ఉంటాయి. ఎంప్రెస్ దగ్గర లేదంటూ లేదు, ఈమె దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకోండి, ద టవర్ కార్డ్ ఇక్కడ వచ్చింది అండ్ దట్ కార్డ్ వచ్చింది. అంటే ఇక్కడ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషనే జరగబోతుంది మీ లైఫ్లో. పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషనే జరగబోతుంది, నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే కాదు. మిమ్మల్ని షేక్ చేయడం అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఫీల్ అవుతారు. అంటే నా లైఫ్లో ఇలాంటి చేంజెస్ కూడా వస్తాయా, ఇలాంటి మిరాకిల్స్ కూడా వస్తాయి. పాయింట్ నెంబర్ 2, ఐఎమ్ సో బ్లెస్డ్ దిస్ రీడింగ్. ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ కూడా నా లైఫ్లో జరుగుతాయా అని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తారు, మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకుంటారు, అండ్ గాడ్కి థ్యాంక్స్ చెప్తారు. పాయింట్ నెంబర్ 2, 6 ఆఫ్ సార్డ్స్. ఏదైతే మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో లెట్ గో, వెళ్ళిపోతాయి, అతి త్వరలో వెళ్ళిపోతాయి. అండ్ 7 ఆఫ్ స్వార్డ్స్. మీ మైండ్ కూడా షార్ప్ అవుతుంది, ఎందుకంటే మీ లైఫ్లో అన్నీ చూసారు, అన్నింటినీ అనుభవం చెందారు, అన్నిటి గురించి మీకు తెలుసు, దేన్ని ఎలా పోరాడాలో తెలుసు, దేన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మీరు తెలుసుకున్నారు. దేనివల్ల ద టవర్ మూమెంట్ మీ యొక్క లైఫ్లో రావడం వల్ల, డెత్ మూమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్ల చాలా క్లియర్ కట్ థింకింగ్తో ఉంటారు. మీరు చాలా చాకచక్యంగా పనిచేస్తారు. అంటే ఎదుటివారు మ్యానిపులేట్ చేసినా ఆ మ్యానిపులేట్లోకి లొంగరు, ఎందుకంటే మీకు తెలుసు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు, నా నుండి ఏం ఆశిస్తున్నాడు. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఇన్నర్ ఇంట్యూషన్ ఎక్కువగా ఫాలో అవుతారు. మీ మనసు చెప్పింది వింటారు, పై వాళ్ళు చెప్పింది వినరని కాదు, బట్ అక్కడికది వదిలేస్తారు. బట్ మీరు మీ మనసు చెప్పింది మాత్రమే వింటారు. పాయింట్ నెంబర్ 2. సో 5 ఆఫ్ స్వార్డ్స్. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఈరోజు వాళ్ళే బాధపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మీకు ధైర్యం చెప్పే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఈవెన్ పాస్ట్ పర్సన్ మీరు కోరుకున్నట్టయితే పాస్ట్ పర్సన్ కూడా వస్తారు. ఈవెన్ న్యూ పర్సన్ కూడా వచ్చే అవకాశం ఉంది. 7 ఆఫ్ స్వార్డ్స్. 7 ఆఫ్ స్వార్డ్స్ యాక్చువల్లీ కన్నింగ్ అని చెప్తారు, బట్ 7 ఆఫ్ స్వార్డ్స్ అనేది చాతుర్యానికి కూడా సంబంధించింది, అంటే చురుకుతనానికి సంబంధించింది, చాలా స్మార్ట్ వర్క్కి సంబంధించింది 7 ఆఫ్ స్వార్డ్స్ అనేది. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఛాన్స్ ఉంది. సింగిల్స్ అయినా ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా కమిట్మెంట్తో వస్తారు, నాట్ కమిటెడ్ కాదు, కమిటెడ్తో వస్తారు. పెళ్లి చేసుకొని టైం పాస్కి అయితే కాదు, ఎందుకంటే వీళ్ళు కెరియర్ ఓరియంటెడ్, కెరియర్ మీద దృష్టి పెడతారు ఎక్కువగా. ఓకే, సో ఇలాంటి పర్సన్స్, నెగిటివ్ పర్సన్స్ మీ లైఫ్లోకి వెళ్ళిపోతారు, నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోతాయి మీ లైఫ్ నుండి. ద ఎంప్రెస్ స్టేజ్కి మీరు వస్తారు. ఓకే, పాయింట్ నెంబర్ 2. ఈవెన్ స్టూడెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ మీ లైఫ్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో ఆ హార్డ్ వర్క్కి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. స్టూడెంట్స్ పాయింట్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో. ఈవెన్ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం.
కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పరంగా పాయింట్ నెంబర్ 2, కొంచెం డ్రైవింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయండి. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోండి. ప్లీజ్ లైట్ ఫుడ్ అయితే తీసుకోండి, హెవీ ఫుడ్ అయితే తీసుకోవద్దు. పాయింట్ నెంబర్ 2, వీలైనంత వరకు మీరు అమ్మవారి యొక్క దుర్గా 32 నామాల్ని పఠించండి, చాలా మంచిది. మీకు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడుతుంది. ఓకే, ఈవెన్ రీయూనియన్ కావాలనుకున్న వాళ్ళు కూడా రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, మీ వైపుగా రావాలనుకుంటున్నారు, మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, మీతో తన బాధను చెప్పుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే తన బాధను వినేవాళ్ళు ఎవరు లేరు. ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి, ఆ పార్టీ మీ యొక్క పర్సన్ని వదిలేసింది. డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్, కొంతమంది వాళ్ళు ట్విన్ ఫ్లేమ్తో మీట్ అవ్వబోతున్నారు. ఈవెన్ శివరాత్రి రోజు అవ్వచ్చు, శివరాత్రి తర్వాత అవ్వచ్చు. కొంతమంది వాళ్ళ సోల్ మీట్తో మీట్ అవ్వబోతున్నారు. ఈ శివరాత్రికి పరమేశ్వరుడు మిమ్మల్ని కలపబోతున్నాడు. ఓకే, యూనివర్స్ మీకు ఇచ్చే ఎడిషనల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, యూనివర్స్ చూస్తున్న వేస్కి మీరు ఎడిషనల్గా ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ గైడ్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ శివయ్య, థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, చూస్తున్న వేస్కి మీరు ఎడిషనల్గా ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఎడిషనల్ గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్. Oh, it's time to play. Oh my God, it's time to play. You are working too hard and worrying about everything. Seek out joy's experience to bring balance into your life. Exactly. ఇప్పుడే చెప్పాను, ఏదైతే మీ లైఫ్లో స్ట్రగుల్స్ని ఎదుర్కొన్నారో, దట్ అవర్ మూమెంట్ దట్ కార్డ్. సో పాస్ట్లో ప్రజెంట్ కూడా మీరు ఎదుర్కొంటున్నారో, సో అంత స్ట్రగుల్ అవ్వద్దు. మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్, బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది. సో ప్రతిదానికి వరీ ఎక్కువ అవ్వద్దు. ఓకే, పాయింట్ నెంబర్ 2, మీ లైఫ్లో బ్యాలెన్స్ తీసుకోండి. కొంచెం బయటికి వెళ్ళండి, మీకు మీరు టైం ఇవ్వండి, రీజనరేట్ చేయండి మీ యొక్క సోల్ని, మీ యొక్క బాడీని, ఓకే, మీ మైండ్ని. అలా చేసినట్లయితే మళ్ళీ మీరు కొత్త థాట్స్ వస్తాయి, కొత్తగా ఆలోచించగలరు, కొత్తగా లైఫ్ని, జర్నీని మీరు స్టార్ట్ చేయగలరు. ఓకే, అందుకే ఇది వచ్చింది, ఇట్స్ టైమ్ టు ప్లే. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ యూనివర్స్ నుండి. ఎక్కువగా స్ట్రెస్కి మనం లోన్ అయిపోయినట్లయితే మనకి డిసీజ్ వస్తాయి, ఏవో ఒక రోగాలు వస్తూ ఉంటాయి. బట్ ఆ స్ట్రెస్ నుండి బయటకు రావడానికి ఆ నేచర్తో కనెక్ట్ అవ్వండి, డివైన్తో కనెక్ట్ అవ్వండి, మీతో మీరు కనెక్ట్ అవ్వండి. ఈవెన్ మెడిటేషన్లో అలా అయినట్లయితే తప్పకుండా మీరు బ్యాలెన్స్లోకి వస్తారు, మీ యొక్క చక్రాస్ బ్యాలెన్స్లోకి వస్తాయి. ఓకే, పాయింట్ నెంబర్ 2, శివయ్య మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. నా రివీల్ చేయలేదు కదా, ఇప్పుడు రివీల్ చేస్తాను. ఓకే, మీరు కళ్ళు మూసుకొని మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఏదైతే స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారో, ఏ స్ట్రగుల్స్తో అయితే బాధపడుతున్నారో, దానికి శివయ్య మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారో చూద్దాం. అండ్ మీరు కూడా ప్రే చేయండి, శివయ్య మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు, మీ యొక్క ప్రాబ్లమ్స్ గురించి శివయ్యకి చెప్పండి. నేను 1 to 10 వరకు కౌంట్ చేస్తాను, తర్వాత కార్డ్ రివీల్ చేస్తాను శివయ్య మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారని. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. ఓ మై గాడ్, మహాశివరాత్రి, లవ్ అండ్ హార్మనీ వెయిట్. ఓ మై గాడ్, దట్స్ ఎంప్రెస్. నేను చెప్పాను, ఎవరికైతే బేబీ కన్సీవ్ చేయాలో బేబీ కన్సీవ్ చేస్తారు. ఈవెన్ మ్యారేజ్ పరంగా అయితే మ్యారేజ్, ద బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రీకన్సిలేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. డెవిల్ కార్డ్, మీ యొక్క పార్ట్నర్ మీ పట్ల ప్యాషనెట్గా ఫీల్ అవుతున్న ద వరల్డ్ కార్డ్, పాజిటివ్ సైకిల్ అనేది ఓపెన్ అవ్వబోతుంది. వావ్ 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 వావ్. The auspicious occasion of Mahashivratri brings with it the promise of new love and the harmonization of your relationship with your soulmate. ఎస్, నేను చెప్పాను, సోల్మేట్తో కనెక్ట్ అవుతారు, ట్విన్ ఫ్లేమ్తో కనెక్ట్ అవుతారని మహాశివరాత్రి తర్వాత తప్పకుండా మీరు కనెక్ట్ అవుతారు. అండ్ మహాశివుడు మీకు ఇస్తున్న, శివయ్య మీకు ఇస్తున్న అతి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఇవి. ప్లీజ్ క్లైమ్ దిస్ ఎనర్జీ, 444 ఎనర్జీని క్లైమ్ చేయండి. అండ్ కామెంట్లో చెప్పండి పాయింట్ నెంబర్ 2 ఎవరైతే చేసుకున్నారో, శివశక్తి ప్లీజ్ బ్లెస్ మీ,
శివశక్తి ప్లీజ్ బ్లెస్ మీ అని కామెంట్ చేయండి. పైల్ నెంబర్ 2 తప్పకుండా మీ లైఫ్లోకి న్యూ లవ్ అనేది రాబోతుంది. అండ్ పాస్ట్ మీరు కోరుకున్నట్లయితే పాస్ట్ నుండి కూడా మీ యొక్క పర్సన్ అనేది మీ దగ్గరికి వస్తారు. రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సింగిల్స్ అయినట్లయితే తప్పకుండా మీ లైఫ్లోకి న్యూ లవ్ వస్తుంది. అది ఎలాంటి పర్సన్ అంటే మీకు విలువిచ్చే పర్సన్, మీకు పట్టించుకునే పర్సన్, ఐ మీన్ మీకు అన్ని రకాల తోడుండే పర్సన్, ధైర్యాన్ని ఇచ్చే పర్సన్, చాలా చురుకుతనంగా ఉంటారు. మీరు మూడీగా ఉన్నట్లయితే మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తారు. వెరీ వెరీ లవ్లీ పర్సన్, వెరీ కైండ్ హార్టెడ్. ఆమె అవ్వచ్చు, అతను అవ్వచ్చు. ఓ మై గాడ్, పాయింట్ నెంబర్ 2 వెరీ గ్రేట్. ఐఎమ్ సో బ్లెస్డ్ దిస్ రీడింగ్. నేను ఈ రీడింగ్ చేసినందుకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే, పాయింట్ నెంబర్ 2 ఇది మీ రీడింగ్. మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను. అండ్ శివయ్య మీకు మంచి గైడెన్స్ కూడా ఇచ్చారనుకుంటున్నాను. అండ్ మీ లైఫ్లో వీటిని అమలుపరచండి. మీ లైఫ్లో బ్యాలెన్స్ తీసుకుండండి. తప్పకుండా మీరు అనుకుని జరుగుతుంది. న్యూ లవ్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2 అండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 3లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హర్ హర్ మహాదేవ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్. పాయింట్ నెంబర్ 3 ఎవరైతే పాయింట్ నెంబర్ 3 ద బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ బటర్ఫ్లైని ఎంచుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది, శివయ్య మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు, మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ లైఫ్లో ఎటువంటి మిరాకిల్స్ రాబోతున్నాయి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయింట్ నెంబర్ 3ని ఎంచుకున్నారో, ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వబోతున్నారు, వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, శివ ఇస్తున్న గైడెన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఎటువంటి మిరాకిల్స్ రాబోతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా. అండ్ వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఏమైనా సర్కమ్స్టాన్సెస్ ఆబ్స్టికల్స్ని ఎదుర్కొన్నట్లయితే, ఫేస్ చేస్తున్నట్లయితే వాటి నుండి ఎలా ఓవర్కమ్ చేయాలి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్. ఓకే, ఫస్ట్ కార్డ్ పేజ్ ఆఫ్ వాండ్స్ and the second one, okay, 7 of swords. And next one, 4 of cups. And next one, 10 of cups. Lovely. And the next one, Ace of Swords, the Chariot, and next one, the World card. And overall bottom of the deck, the Devil. Oh my god, the Devil card. Okay, pile number 3. ఎవరైతే pile number 3 choose చేసుకున్నారో, your reading start now. Page of Wands. యాక్చువల్లీ పాయింట్ నెంబర్ 3 మీరు హ్యాపీనెస్ని కోరుకుంటున్నారు లైఫ్లో. యాక్చువల్లీ హ్యాపీనెస్ అంటే ఏంటి రుచి చూద్దాం అనుకుంటున్నారు. అసలు రియల్ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, దాన్ని మీరు మీ లైఫ్లోకి అనుభవంలోకి తేవాలనుకుంటున్నారు. రియల్ హ్యాపీనెస్ని మీరు పొందాం అనుకుంటున్నారు. వెరీ గుడ్ డెసిషన్. బట్ ఎలా, హౌ, ఏం చేయాలి, దానికి ఏం చేస్తే నేను నా హ్యాపీనెస్ని పొందగలను. బట్ ఆలోచిస్తున్నారు, ఆలోచించింది చేయట్లేదు. ఓకే, యు ఆర్ వెరీ స్మార్ట్. పాయింట్ నెంబర్ 3 ఎవరైతే పాయింట్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీలో చాలా క్రియేటివిటీ ఉంది, క్రియేటివిటీ ఐడియాస్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే మీరు దాన్ని మీ లైఫ్లో అమలు చేయట్లేదు. ప్లీజ్ టేక్ యాక్షన్. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్లోకి రండి. ఆలోచించినంత మాత్రాన మీరు ఈ పొజిషన్కి చేరుకోలేరు. 10 of cups, హ్యాపీనెస్, జాయ్, ఫ్యామిలీ హ్యాపీనెస్. సో మీరు యాక్చువల్లీ మీకు ఇక్కడ యూనివర్స్ 4 of cups ఆపర్చునిటీ ఇస్తుంది. ఇక్కడ యూనివర్స్ మీకు ఆపర్చునిటీ ఇస్తుంది, కానీ మీరు మీ ఆలోచనలోనే ఉన్నారు తప్పించి కానీ యూనివర్స్ మీకు ఇచ్చిన ఆపర్చునిటీ, అవకాశాన్ని చూడట్లేదు. ఈవెన్ లవ్ పరంగా సెకండ్ ఛాన్స్ మీకు ఇస్తుంది. బిజినెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, మీరు ఈ లైఫ్లో దేనిలో గ్రో అవ్వాలనుకుంటున్నా ఆ గ్రో పరంగా, డెవలప్మెంట్ పరంగా యూనివర్స్ మీకు అన్ని విధాలుగా ఆపర్చునిటీ ఇస్తుంది. కానీ దాని మీద మీరు దృష్టి ఉంచట్లేదు. అంటే మీ యొక్క ఆలోచనలు, పాత ఆలోచనలపైన డిపెండ్ అయి ఉన్నారు. ప్లీజ్
ప్లీజ్ చూజ్ న్యూ డైరెక్షన్. న్యూ డైరెక్షనే చూజ్ చేయండి. ఇప్పటివరకు ఏదైతే మీరు డైరెక్షన్ చూజ్ చేసుకున్నారో అది కరెక్ట్ డైరెక్షన్ కాదు. కొత్త అంటే కరెక్ట్ కాదంటే అది మీకు బెనిఫిట్ అయితే ఇవ్వట్లేదు, ప్రాఫిట్ అయితే ఇవ్వట్లేదు. ఓకే, ఎంతో కొంత వస్తుంది. మీరు ఎంతో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన దానికంటే రూపాయి 2 రూపాయలు అవ్వచ్చు, దానికంటే తక్కువ వస్తుంది. కానీ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రావట్లేదు. మీరు ఊహించింది కూడా రావట్లేదు. సో చూజ్ ఏ న్యూ డైరెక్షన్. కొత్తగా డైరెక్షన్ ఎంచుకోండి. అలా ఎంచుకున్నట్టు తప్పకుండా అలా ఎంచుకున్న పక్షంలో వెంటనే యూనివర్స్ మీకు ఛాన్స్ అనేది ఇవ్వబోతుంది. మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నారు? కాన్సన్ట్రేషన్ లేదు. ద డెవిల్ ఎనర్జీస్, మీలో నెగిటివిటీ ఎక్కువగా పెరిగిపోయింది. కొంతమంది ఇక్కడ లేజీ ఎక్కువ, చాలా లేజీ. చేద్దాం అనుకున్న ఈరోజు పని చేయాలి, ఈరోజు పని రేపటికి పోస్ట్ పోన్ చేస్తున్నారు, రేపటి పని ఎల్లుండి పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇది లేజీనెస్. డెవిల్ మీలో ఉన్న ఏదైతే రాంగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, నెగిటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ప్యాటర్న్ని ప్లీజ్ 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 చేంజ్ చేయండి. టైం వచ్చేసింది. ఒకవేళ డివైన్ మీకు టైం ఇచ్చినప్పుడు, యూనివర్స్ మీకు టైం ఇచ్చినప్పుడు మీరు దాన్ని చేయకపోయినట్లయితే యూనివర్స్ అనేది మీ ముక్కు పట్టుకొని మరీ చేంజ్ చేయాల్సి ఉంటుంది మిమ్మల్ని. అలా చేసినట్లయితే, బలవంతంగా మనం ఏదైనా పని చేసినట్లయితే అది కొంచెం బాధని కలిగిస్తుంది. ఓకే, సో ఆ బాధ కలగకుండా ఉండాలంటే ఇప్పుడే మేల్కోండి. ఇప్పుడే మీ యొక్క ఇన్నర్ వర్క్ చేయండి. ఏదైతే మీకు కొంతమంది వేగంగా లెగరు, 11 గంటలు లెగుస్తారు, 12 గంటలు లెగుస్తారు. మీ టైం చేంజ్ చేయండి. ఉదయంగా నైట్ వేగంగా నిద్రపోండి, ఉదయం వేగంగా లేండి. రేపు చేయాల్సిన పని ఎల్లుండికి పోస్ట్ అలా కాదు. ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయండి. ఒకవేళ మీ దగ్గర టైం ఉంది, రేపు చేయాల్సిన పని ఈరోజు సగం కొంచెం చేసేయండి. వర్క్ బర్డెన్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే, మీకు చాలామంది పాయింట్ నెంబర్ 3 ఎందుకు మీరు షార్ట్కట్లో ఏదైనా చేయాలనుకుంటారు, వేగంగా పని అయిపోవాలనుకుంటారు. ఈవెన్ ర్యాపిడ్ మూమెంట్లో ఏదైనా పని అయిపోవాలి, ఈరోజు పని స్టార్ట్ చేసిన సాయంత్రం కల్లా అయిపోవాలి. నో, నాట్ ఎట్ ఆల్. అలా ఎప్పుడు జరగదు. పాయింట్ నెంబర్ 3 టైం టేకన్ అనేది అవుతుంది. ప్రతి పనికి వచ్చి ఈవెన్ మనం ఒక చిన్న బేబీ బయటికి రావాలన్నా సరే తల్లి యొక్క గర్భంలోని ఓమ్లోని 9 months ఉండాల్సిన అవసరం ఉంటుంది. 9 months తర్వాత బేబీ అనేది బయటికి వస్తుంది. సో ఈరోజు పని చేసిన బేబీ రిజల్ట్ రావాలని ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ చేంజ్ ద మైండ్ సెట్. పాయింట్ నెంబర్ 3 ప్లీజ్. టైం వచ్చేసింది మీకు. మీ లైఫ్లో చేంజెస్ రావడానికి టైం వచ్చేసింది. ఇప్పుడు కూడా మీరు మేలుకొలకపోయినట్లయితే డివైన్ యూనివర్స్ చాలా బలవంతం చేయాల్సి ఉంటుంది. మీకు బాధపడాల్సి ఉంటుంది. మీరు తర్వాత బలవంతంగా మన చేత ఎవరైనా పనులు చేయించినట్లయితే ఏమవుతుంది? విసిగిపోతాం, చిరాకు పడతాం, కష్టం అనిపిస్తుంది. సో అటువంటి కష్టం మీకు రాకుండా యూనివర్స్ మీకు సమయాన్ని ఇస్తుంది. మారండి. ఈ యొక్క అవకాశాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు అనొచ్చు, ప్రయత్నాలు చేస్తున్నామే కానీ మాకు ఎక్కడ ఇది రావట్లేదు. మనిషి జీవితంలో ముందుకు ఎదగాలి అంటే ఆపర్చునిటీస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మనం చేపట్టుకొని బయటికి తీసుకువెళ్ళరు. మనం ముందుకు నడాలి మన జీవితంలో. సో ఎప్పుడైతే పేజ్ ఆఫ్ వాండ్స్ మీరు డెసిషన్ తీసుకుంటారో, మీ డెసిషన్ పైన వర్క్ చేస్తారో, ఫోకస్ అయ్యి ఉంటారో, ఫోకస్ అనేది తప్పరో, దానిపైన వర్క్ చేస్తుంటారో, స్మార్ట్ వర్క్ చేస్తారో. చూడండి, షార్ట్ కట్స్ అయితే ప్లీజ్ యాక్సెప్ట్ చేయొద్దు. హార్డ్ వర్క్ చేయండి. సమయం పట్టచ్చు. ఫోకస్ చేయండి వర్క్ పట్ల. హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. మీలో చాలా క్రియేటివిటీ ఉంది. పాయింట్ నెంబర్ 3 యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, ఇంటలెక్చువల్ పర్సన్, ఇంట్యూటివ్ పర్సన్. సో ఆ యొక్క ఇంట్యూటివ్ పవర్స్ని యూజ్ చేయండి. మీ యొక్క ఇంటెలిజెన్స్ని యూజ్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. అలా చేసినట్లయితే మీ లైఫ్లో ఆపర్చునిటీస్ అనేవి వాటంతా అవే వస్తాయి. ఈవెన్ డివైన్ మీ వరకు ఆపర్చునిటీస్ తీసుకొస్తుంది యూనివర్స్ అనేది. అలా చేసినప్పుడు మీ లైఫ్లో హ్యాపీనెస్ని మీరు పొందుతారు. ద బ్యూటిఫుల్ గాడ్, ద రెయిన్బో. లైఫ్లో ఎన్నో కలర్స్. మీరు ఏదైతే హ్యాపీనెస్ని రుచి చూద్దాం అనుకుంటున్న హ్యాపీనెస్ని తప్పకుండా మీ లైఫ్లో మీరు చూస్తారు. లైఫ్తో మీ యొక్క లవ్డ్ వన్స్తో, అంటే మీ యొక్క రిలేషన్షిప్లో అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, సేమ్ జెండర్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి మీవి క్లియర్ అవుతాయి. ఎందుకంటే 10 of Cups అనేది ఎంజాయ్మెంట్, ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సక్సెస్కి సంబంధించింది కాబట్టి, హ్యాపీనెస్ సంబంధించింది కాబట్టి. సో ఎగ్జాక్ట్లీ మీరు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా మీకు లైఫ్లో అనేది లభిస్తుంది. ఏస్ ఆఫ్ స్వార్డ్స్,
ఎప్పుడైతే మీరు దీని మీద ఫోకస్ చేస్తారో, స్మార్ట్ వర్క్ చేస్తారో, యూనివర్స్ ఇచ్చిన అవకాశాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, మీ యొక్క మైండ్ అనేది ఇంకా షార్ప్ అవుతుంది. మీలో ఉన్న ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీలో ఉన్న స్కిల్స్ని ఇంకా షార్ప్ చేయండి. అలా చేసినట్లయితే కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి మీకు వస్తాయి. న్యూ ఐడియాస్తోని మీ లైఫ్లో మీరు గ్రోత్ని పొందుతారు. మీకే తెలియదు ఇంత వేగంగా మీ లైఫ్లో గ్రో అయ్యారా అని. ద చారియోట్, యు ఆర్ ద పవర్. రాహు కేతు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 వీల్స్ ఉన్నాయి ఇక్కడ. రాహు కేతు అంటే మన యొక్క మైండ్ని ప్రభావితం చేస్తూ ఉంటారు, మన మైండ్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు రాహు కేతు. అది వద్దంటే ఇది కావాలి, ఇది కావాలంటే అది కావాలి అనేసి. బట్ మీరు కన్సిస్టెన్సీని మీరు మెయింటైన్ చేయాలి, కాన్స్టెంట్గా ఉండాలి. మీ యొక్క గోల్స్ పైన మీరు వర్క్ చేయాలి, ఇన్నర్ వర్క్ చేయాలి, వర్క్ పైన వర్క్ చేయాలి. అలా చేసినట్లయితే విల్ పవర్, కాన్ఫిడెన్స్తో మీరు చేసినట్లయితే రాహుకేతుని మీ యొక్క చేతుల్లో తీసుకున్నట్లయితే, అంటే మీ యొక్క మైండ్ మీ యొక్క నియంత్రణలో ఉంది. ఎవరో మీ యొక్క మైండ్ని నియంత్రించడం కాదు, మీ మైండ్ మీ నియంత్రణలో ఉండాలి. అలా ఉన్నట్లయితే ద వరల్డ్ కార్డ్, ఎస్, మీ లైఫ్లో ఏదైతే మీరు గెయిన్ చేద్దాం అనుకుంటున్నారో తప్పకుండా గెయిన్ చేస్తారు. పాయింట్ నెంబర్ 3, ఎస్ డెఫినెట్లీ మీరు గెయిన్ చేస్తారు. పాయింట్ నెంబర్ 3, మీ ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఏదైతే ఈ యొక్క డెవిల్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్, ఓవరాల్ బాటమ్ ఆఫ్ ద డెక్ ద డెవిల్ కార్డ్ కాబట్టి, ఏవైతే నెగిటివ్ హ్యాబిట్స్ మీ లైఫ్లో ఉన్న ఆ నెగిటివ్ హ్యాబిట్స్ని మీరు క్లియర్ చేసుకోండి. వీలైనంత వరకు వేగంగా దాన్ని లెట్ గో చెప్పండి. బాయ్, టాటా, సీ యూ, గుడ్ బై చెప్పండి వేగంగా. సో అలా చెప్పినప్పుడు మీ లైఫ్లో ఉన్న ఏదైనా సైకిల్, నెగిటివ్ సైకిల్ అవ్వచ్చు, నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, నెగిటివ్ పీపుల్స్ అవ్వచ్చు, మీ లైఫ్ నుండి దూరం అయిపోతారు. యూనివర్స్ దూరం చేస్తుంది. పాజిటివ్ సైకిల్ అనేది ఓపెన్ అవుతుంది. పాజిటివ్ సైకిల్ ఓపెన్ అయితే మీరు ఈ పొజిషన్కి తప్పకుండా చేరుకుంటారు. అండ్ ఇక్కడ డెవిల్ కార్డ్ ఇంకో ఉద్దేశం ఏంటి అంటే, ఎప్పుడైతే డెవిల్ కార్డ్ అనేది ఎక్కువ పొసెసివ్నెస్, ఏదైతే మన వర్క్ పట్ల అట్రాక్షన్ ఉండాలి. నెగిటివ్ థాట్స్ పట్ల, నెగిటివ్ పీపుల్స్ పట్ల, నెగిటివ్ హ్యాబిట్స్ పట్ల మనకి అట్రాక్షన్ అనేది ఉండదు. ఎప్పుడు మనం ఏదైనా సరే నెగిటివ్ హ్యాబిట్స్కి వేగంగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఏది మనకు మంచిది కాదు దానికి వేగంగా అట్రాక్ట్ అవుతాం మనం. అండ్ చెడు ఎప్పుడు మనకి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా ఎక్కువగా అట్రాక్ట్ చేసిందా, అక్కడ ఏదో ఒక అవకతవక ఉందని అర్థం చేసుకోండి. మంచివి కొంచెం అట్రాక్టివ్గా ఉండవు, మంచి హ్యాబిట్స్ కొంచెం చేదుగా ఉంటాయి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయం వేగంగా. అరే కాదులే, అదిలే, ఇదిలే అంటాం. చెడుకు వేగంగా మనం అట్రాక్ట్ అయిపోతాం. సో అలా కాకుండా ఉండడానికి, అంటే మీ యొక్క మెదడు, మీ యొక్క మనసుని మీ నియంత్రణలో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్లయితే తప్పకుండా ఈ పొజిషన్కి చేరుకుంటారు. దీన్ని మీరు వినియోగించుకోగలరు. కొంతమంది హార్ట్ చక్ర ఇక్కడ బ్లాక్లో ఉంది, హార్ట్ చక్రను ఓపెన్ చేయడం చాలా అవసరం. అండ్ నెక్స్ట్ కార్డ్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ జడ్జిమెంట్, 7 of Pentacles, 6 of Swords, జడ్జిమెంట్. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్పింది వినండి ప్లీజ్. పాయింట్ నెంబర్ 3, నెగిటివ్ హ్యాబిట్స్ నుండి బయటికి రండి. పాయింట్ నెంబర్ 3, ఓకే. అండ్ యూనివర్స్ మీకు ఇచ్చిన ఎడిషనల్ గైడెన్స్ కూడా తెలుసుకుందాం. ఓకే, యూనివర్స్ మీకు ఇస్తున్న ఎడిషనల్ గైడెన్స్ కూడా తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న పాయింట్ నెంబర్ 3 వ్యూయర్స్కి మీరు ఎడిషనల్గా ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ యూనివర్స్. ఓ మై గాడ్. పాయింట్ నెంబర్ 3, ఓకే. పాయింట్ నెంబర్ 3 కార్డ్స్. ఓ, యూనివర్స్ మీకు ఇంకా ఎక్కువ గైడెన్స్ ఇద్దాం అనుకుంటుంది. మీకున్న హ్యాబిట్స్కి మీకున్న చాలా చేంజెస్ రావాలి ఐ థింక్, నాకు తెలిసి మీ లైఫ్లో. ఫస్ట్ కార్డ్, someone new is coming. Yes, definitely someone new is an important new relationship is one of the horizon. Open your mind and heart so that happiness can enter your life. ఇక్కడే చెప్పాను కొంతమందికి హార్ట్ చక్ర బ్లాక్లో ఉందని. మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల పాస్ట్లోని మీ యొక్క హార్ట్ చక్రాన్ని మీరు బ్లాక్ చేసేసారు పూర్తిగా. హార్ట్ చక్ర బ్లాక్ అయినట్లయితే డివైన్ యూనివర్స్ మీకు ఇస్తున్న గిఫ్ట్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు, ఆ మోడ్లో ఉండరు. సో మీ యొక్క లైఫ్లో న్యూ లవ్ని మీరు ఎంజాయ్ చేద్దామన్నా సరే, న్యూ రిలేషన్షిప్ని వెల్కమ్ చెప్దామన్నా సరే, మీ హార్ట్ చక్ర అనేది ఓపెన్ అయి ఉండాలి. సో ఎవరైతే రిలేషన్షిప్లో బ్రేకప్స్ని పాస్ట్లో ఫేస్ చేశారో, ఈవెన్ భార్యాభర్తలు నో సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఈవెన్ లవర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో, సో మీ యొక్క
రిలేషన్షిప్కి న్యూ ఛాన్స్, అంటే సెకండ్ ఛాన్స్ అనేది లభించబోతుంది. ఈవెన్ సింగిల్స్ లైఫ్లో అయినట్లయితే వాళ్ళకి న్యూ పర్సన్ అనేవారు ఎంటర్ అవుతారు. ఎగ్జాక్ట్లీ క్లైమ్ దిస్ ఎనర్జీ గైస్, ప్లీజ్ క్లైమ్ దిస్ ఎనర్జీ. అండ్ పాయింట్ నెంబర్ 3, ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవిలై అంటే నరదృష్టి పడే అవకాశం ఉంది, నరఘోష ఎక్కువగా ఉంది. వీలైనట్లయితే మీరు శనివారం మీ తలపై నుండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 11 మిరపకాయల్ని దిష్టి తీసి కాల్చేయండి. పాయింట్ నెంబర్ 3, సింపుల్ రెమెడీ ఇది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎడిషనల్ గైడెన్స్. ఓ మై గాడ్. అండ్ సెకండ్ వన్, యూ విల్ మేనిఫెస్ట్ వాట్ యూ నీడ్. ఎస్, పాయింట్ నెంబర్ 3 నేను ఇదివరకు చెప్పాను, మీరు చాలా క్రియేటివ్ పర్సన్స్, ఇంటెలిజెన్స్ ఉంది మీలో, ఇంట్యూటివ్ పవర్స్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేయండి. యూ మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్. మీరు దేన్ని మేనిఫెస్ట్ చేసినా కానీ ఆ మేనిఫెస్ట్ని మీరు కంప్లీట్ చేసుకోగలరు. Express gratitude as if your plans have already come to pass. Trust that your angels and bringing you the assistance you need. మీకేం అవసరమో దాన్ని మేనిఫెస్ట్ చేసినట్లయితే తప్పకుండా యూనివర్స్ మీకు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎస్, అది మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బట్ మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మీ యొక్క ఆలోచనలతో డిస్ట్రాక్ట్ చేయొద్దు. ఈ యొక్క గైడెన్స్ని, ఈ యొక్క హెల్ప్ని యాక్సెప్ట్ చేయండి. పాయింట్ నెంబర్ 3, ఓకే, ఏదైతే లభించిందో దానికి థ్యాంక్స్ చెప్పండి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్గా ఉండండి, గ్రౌండెడ్గా ఉండండి. పాయింట్ నెంబర్ 3, హ్యావ్ నో ఫియర్ is a trap of the ego. Allow me to use my smart of light to free you from the disquieting feelings holding you back. Okay, ఫియర్ వద్దు, భయాన్ని వదిలేయండి. ఏదైతే మీరు లైఫ్లో భయపడుతున్నారో, దీన్ని నేను ఎప్పుడు పొందలేనా, హ్యాపీనెస్ నేను ఎప్పుడు పొందలేనా, రుచి చూడనా అని భయపడుతున్నారో అలాంటి ఫియర్స్ అయితే వదిలేయండి. సో మీరు మీ యొక్క ఏంజల్స్ని హెల్ప్ అడగచ్చు, లేకపోతే ఆర్కేంజల్ మైకెల్ని కాల్ చేయండి. తప్పకుండా ఇన్స్టెంట్గా ఆర్కేంజల్ మైకెల్ ఈజ్ అ లవ్లీ 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 వన్. ఆర్కేంజల్ మైకెల్, ప్లీజ్ ఆర్కేంజల్ మైకెల్ కాల్ చేయండి. ఇన్స్టెంట్గా మీకు హెల్ప్ చేస్తారు. మీ యొక్క ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసుకురావడానికి ఆర్కేంజల్ మైకెల్ తప్పకుండా మీకు సహాయపడతారు. ఓకే, హ్యావ్ నో ఫియర్. ఆల్రెడీ స్వాట్తో మీ యొక్క ఫియర్స్ని ఖండించడానికి, మీ యొక్క ఫియర్స్ని తొలగించడానికి యూనివర్స్ ముందుకు వస్తుంది. సో ప్లీజ్ హెల్ప్ అడగండి. ఓకే, మీ యొక్క ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్ అంటే శివశక్తి మీలో ప్రతి ఒక్కరిలోని ఎనర్జీస్ ఉంటాయి, మేల్ ఆర్ ఫీమేల్ ఎనర్జీస్ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయండి. పాయింట్ నెంబర్ 3, ఎందుకంటే మీ యొక్క ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో దానివల్ల మీ యొక్క ఎనర్జీస్ అనేవి ఇన్బ్యాలెన్స్లో ఉన్నాయి, మీ యొక్క చక్రాన్స్ ఇన్బ్యాలెన్స్లో ఉన్నాయి. సో బ్యాలెన్స్లోకి తీసుకుని రండి. మీ యొక్క శివశక్తి యొక్క పవర్ని బ్యాలెన్స్ చేయండి. ఓకే, అండ్ శివయ్య మీకు ఇస్తున్న గైడెన్స్ ఇది. పాయింట్ నెంబర్ 3, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఈ కార్డ్ చూడడానికి. యాక్చువల్లీ నేను జగుల్ చేసి పెట్టాను, ఏ కార్డ్ ఏంటో కూడా నాకు తెలియదు. నేను 1 to 10 కౌంట్ చేస్తాను. మీరు యూనివర్స్కి మీకు ఇష్టమైన దేవుడు ఎవరికైనా ప్రార్థించండి, లేకపోతే శివుణ్ణి ప్రార్థించండి. మీ లైఫ్లో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ని మీరు సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ భగవంతుడికి చెప్పండి, దారి చూపించమని చెప్పండి, మార్గదర్శనం చూపించమని చెప్పండి ఈ యొక్క కార్డ్ ద్వారా. ఓకే, let's start now. 1 2 3 4 5 6 7 8 9 and 10. Oh, destroyed. Shiva is the destroyed. Yes, major change. Yes, మీ లైఫ్లో చేంజెస్ రావడం చాలా అవసరం. ఎందుకంటే మీరు ఆ ప్యాటర్న్లోనే ఉన్నారు, ఓల్డ్ ప్యాటర్న్లోనే. లేట్గా లేవడం, పనుల్ని వాయిదా వేయడం. అందుకే మీకు చాలామంది ఇక్కడ జాబ్లో ప్రమోషన్ కావాలనుకుంటున్నారు, ప్రమోషన్ దొరకట్లేదు, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఆ స్టేట్స్ కంట్రీస్కి వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారు, అబ్రాడ్కి వెళ్ళి, అది కూడా వీసా పాస్పోర్ట్ అనేది యాక్సెప్టెన్సీ రావట్లేదు. సో మీ లైఫ్లో కొన్ని నెగిటివ్ ప్యాటర్న్స్ని చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 3, అందుకే మేజర్ చేంజ్ అనేది వచ్చింది. Destruction is an inevitable part of creation. Be ready for unanticipated and sudden big change in your life. Yes, big changes మీ లైఫ్లోకి రాబోతున్నాయి. బిగ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి. ఓకే, పాయింట్ నెంబర్ 3, ఇది మీ రీడింగ్. తప్పకుండా వస్తాయి కూడా చేంజెస్ రాకపోయినట్లయితే మీరు దీన్ని పొందలేరు, దీన్ని యాక్సెప్ట్ చేయలేరు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ని. ఓకే, యూనివర్స్ ఆపర్చునిటీస్ని. ఇది పాయింట్ నెంబర్ 3. దిస్ ఈజ్ యువర్ రీడింగ్.
అండ్ ఈ రీడింగ్ ద్వారా మీకు ఎంతో గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను. శివుడు మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ యొక్క వీడియోని 555 ఎనర్జీతో క్లైమ్ చేయండి. పాయింట్ నెంబర్ 3 555 ఎనర్జీతో క్లైమ్ చేయండి. అండ్ కామెంట్ ఏం చేస్తారు అంటే, లార్డ్ శివ ప్లీజ్ బీ విత్ మీ, లార్డ్ శివ బీ విత్ మీ, లేకపోతే లార్డ్ శివ ఆల్వేస్ విత్ మీ, లార్డ్ శివ ఆల్వేస్ విత్ మీ అని కామెంట్ చేయండి. పాయింట్ నెంబర్ 3. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్.